డీప్ ఫ్రై లేకుండా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచిది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో టు ది ప్రాసెస్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇంత సొరకాయ తీసుకున్నానండి. కాస్త వీడియోలో చూపించినంత సొరకాయ తీసుకున్నాను. దీన్ని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. దీంట్లో మనము హెల్దీ కోసం మునగాకు కూడా వాడుతున్నాము. చాలా మంచిదండి మునగాకు కళ్ళకి. తర్వాత సొరకాయ వేసుకున్నాం కదా, అలాగే క్యారెట్ కూడా ఇలానే గ్రేట్ చేసుకోండి సన్నగా. తర్వాత నెక్స్ట్ మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త పెద్దది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ కాస్త ఎక్కువ వేస్తే ఈ రెసిపీలో టేస్ట్ వస్తుంది, కాబట్టి ఆనియన్ కాస్త ఎక్కువ వేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు. తర్వాత మనకు ఈ రెసిపీలో స్పెషల్ ఏంటంటే ఇదే అండి, మునగాకు. మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మునగాకు. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కాస్త ఎక్కువ వేసుకుంటే మనకు ఐరన్ వస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ సాల్ట్. తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండిలో వాటర్ ఏం అవసరం లేదండి, మనకు సొరకాయ గ్రేట్ చేసాం కదా, దాంట్లో వాటరే సరిపోతుంది మనకు ఈ రెసిపీకి. ఈ పిండిని బాగా సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి, వాటర్ ఏం అవసరం లేదు. మీకు సాల్ట్ ఏదైనా కావాలన్నప్పుడు ఇదే టైంలో చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. మనకు పిండి అనేది కాస్త మెత్తగానే ఉంటుంది. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో కాస్త పిండి తీసుకొని ఆ పిండిని ఇలా ఒత్తుకోవాలి. మనకు ఈ నాన్ స్టిక్ ప్యాన్కి మీ దగ్గర దోశ పేనం ఉంటే దోశ పేనంకైనా ఇలా చేసుకోవచ్చు. ఈ పేనంకి ఇలా ఒత్తుకోవాలండి. అటు ఇటు రౌండ్గా తిప్పుకుంటూ వేళ్ళతో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఎటు సన్నగా ఎటు లావుగా ఉంటే అటు తిప్పుకుంటూ నెమ్మదిగా ఒత్తుకోవాలి. ప్రెస్ చేయాలి మెల్లిగా. పిండి మనకు మెత్తగా ఉంటుంది కాబట్టి ఈవెన్గా ఇలా చపాతీలాగా రౌండ్గా ప్రెస్ అయిపోతుంది. ఎటు లావు ఉంటే అటు ప్రెస్ చేసుకొని ఈవెన్గా చేసుకోవాలి, పల్సగా చేసుకోండి. తర్వాత హోల్స్ పెట్టుకోవాలి, ఫాస్ట్గా ఉడుకుతుంది. ఈ హోల్స్లో లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అలా వేసుకోండి హోల్స్లో. మళ్ళీ కార్నర్స్లో కూడా లైట్గా వేసుకోండి. అసలు ఆయిలే అవసరం లేని వాళ్ళకైతే ఇది అసలు ఆయిల్ కూడా అవసరం లేదండి, ఆయిల్ కూడా వేసుకోకండి. నెక్స్ట్ ఇది స్టవ్ పైన పెట్టి మూత పెట్టండి. ఒక 5 to 10 minutes వరకు కదిలియకండి దీన్ని మీరు నాన్ స్టిక్లో కాకుండా ఇలా అల్యూమినియం ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఇలా ప్రెస్ చేసుకొని సేమ్ ఇదే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. నాన్ స్టిక్లో అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఇలాంటి వాటిలో కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది. తర్వాత మనకు ఇలా ఆవిరి వస్తుంది కదండి, దీన్ని రౌండ్గా తిప్పుకుంటూ చుట్టుపక్కలంతా కాల్చుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క 5 minutes అట్లా ఉంచుకోవాలి. తిప్పుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒక్కొక్క దగ్గర 5 minutes అట్లా ఉంచుకుంటూ మొత్తం తిప్పేయండి లాస్ట్కి. క్లాక్ వైజ్లో అంటే క్లాక్ వైజ్ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ ఏ డైరెక్షన్లో అయినా తిప్పుకుంటూ ఒక 5 minutes అట్లా ఉంచుకొని తర్వాత 10 minutes తర్వాత అట్లా మూత తీస్తే మనకు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే ఇలా పైకి వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. చూడండి, మీకు రివర్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంది మనకు బ్యాక్ సైడ్ అనేది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఆల్మోస్ట్ కాలిపోయిందండి. అసలు ముందు పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అసలు వేడేయడం అవసరం లేదు, డైరెక్ట్ తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మనకు ఈ వర్షాకాలంలో ఏదైనా ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఏదైనా ఐటమ్స్ తినాలన్నప్పుడు ఇలాంటి ఐటమ్ చేసుకొని తినేయండి. దీంట్లో మునగాకు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే సొరకాయ కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కదా. చాలా హెల్తీగా ఆయిల్ లేకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.